ఇక చూడండి ప్రజాపాలనలో చూడండి ఎట్లా జరుగుతుంది. ప్రజాప్రభుత్వంలో పురుగుల బువ్వ ఈ వార్త కూడా ఎక్కడ లేదు. చూడండి ఏమైనా కనపడతా ఉందా మిత్రులారా? ఎవరి పేపరు రా ఇవి, ఎవరి కుట్టిన పేపరు రా ఇవన్నీ? తెలంగాణ ప్రజల గోస చూపియరా? ఎడ కూడా చూపియరా? రాయరా? ఇంకెన్ని రోజులకి పిఆర్ స్టంట్లు? జనమే మేము తిరగబడతారు. రెండో ఒకరోజు చూడండి ఈ పేపర్ల ఆఫీసర్ మీదకి పోయి జనమే తిరగబడి కొట్టినాక మీరు గిట్టనే చేస్తారు. ప్రజాప్రభుత్వంలో పురుగుల బువ్వ, విద్యార్థుల ప్రాణాలతో సర్కారు చెలగాటం, మధ్యాహ్న భోజనంలో పురుగుల బియ్యం, సర్కారు బడులు సంక్షేమ హాస్టళ్లలోనూ అదే దైన్యం, దవాఖానాల పాలవుతున్న బడి పిల్లలు అయినా పట్టించుకొని పాలకులు, కన్నెత్తి చూడని సంక్షేమ శాఖ మంత్రులు, విద్యాశాఖకు ఇప్పటికే దిక్కులేని మంత్రి ఆయనే ఎవరు? బాగా చదువుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. గుంపు మేస్త్రే దీనికి మంత్రి. బడికి వెళ్ళే పిల్లలకు పురుగులన్నమే పరమాన్నంగా మారుతోంది. సన్న బియ్యంతో చదువుకునే పిల్లల కడుపులు నింపాల్సిన ప్రభుత్వం పురుగులు పట్టిన బియ్యాన్ని సప్లై చేస్తోంది. అభం శుభం తెలియని పిల్లలు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట జరిగిందంటే అది లైట్ తీసుకోవచ్చు, కానీ రోజుకో చోట ఇదే పరిస్థితి కనిపిస్తుండడం నిర్లక్ష్యానికి చాటి చెప్తోంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారుతోంది. ఇక చూడండి ఇట్లా ఉంది పురుగుల బియ్యం పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుంటారు. ఇక చూడండి ఇంత దుర్మార్గంగా ఉందంట. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం బీసీ సంక్షేమ హాస్టల్లో విషాదం చోటు చేసుకుందంట. ఇక చూడు లక్క పురుగు అంట. చూసిరా? లక్క పురుగు తెల్లగా ఉంటుంది, బియ్యం లెక్కన ఉంటుంది అది ఒకటి. ఇంకోటి ఎర్ర పురుగు లెక్క ఉంటుంది. ఆ పురుగు పట్టినటువంటి బియ్యాన్ని అటనే సగం కడిగి అవి ఏరక ఇట్లాంటివి చేసి పెడితే ఆ పిల్లలకు మొత్తం ఫుడ్ పాయిజన్ అయ్యి అందరూ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. హాస్పిటల్ కూడా బెడ్ లెక్క ఒక్కొక్క బెడ్ మీద దరిద్రం వండబెట్టారు. ఇది ఇంకా మరి ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఇలానే ఉంటుందేమో ఇందిరమ్మ రాజ్యం అంటే. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.